ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ చూపిస్తున్నానండి. మన దగ్గర పాత బట్టలు ఉంటే పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా హ్యాండ్ బ్యాగ్ కుట్టుకోవచ్చు. నేను మాత్రం బియ్యం సంచి ఒక లైనింగ్ వేసి కుట్టానండి. మీరు ఒకవేళ ఎవరికన్నా అమ్మాలి అనుకుంటే అందులో ఫోమ్ షీట్ నాన్ ఓవెన్ అయితే కంపల్సరీ కావాలి. ఈ పాతది నా డ్రెస్ ఉంటే దాన్ని చింపి ఇట్లా చేసుకున్నాను. అలాగే ఒక బియ్యం సంచి కూడా తీసుకున్నా. దీంట్లో ఎన్నో కుట్టుకోవచ్చు అండి. ఒక బియ్యం సంచిలా ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది వెడల్పు వచ్చేసి నేను 15 తీసుకున్నాను. పొడుగు వచ్చేసి 25 తీసుకున్నానండి. మీకు కనిపిస్తుందో లేదో ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. లైనింగ్ కూడా తీసుకోండి. మధ్యలో బియ్యం సంచి పెట్టేసుకొని మన పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకోవాలి. ఈ చుట్టూ కుట్టేసుకోండి. మధ్యలో లైన్స్ కూడా డబ్బా షేప్లో వేసుకోండి. నేను వేసుకోలేదు, మీకు చూపిద్దామన్న ఆతృతంలో మర్చిపోయాను. దీన్ని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ముడతలు లేకుండా మంచిగా చేసుకోండి. తర్వాత 1.5 ఇంచ్ అన్నా లేదంటే 2 ఇంచ్ అన్నా అటు ఇటు 2 సైడ్లో కూడా మీకు ఎంత అంటే మీకు ఎంత కావాలో అంత. కింద బేస్ కోసం అండి ఇది. నేనైతే 2 తీసుకున్నాను. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవడమే. మీరు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. ఒకవేళ అర్థం కాకుండే కూడా కామెంట్ చేయండి, మళ్ళీ కూడా పెడతాను. కట్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ అటు సైడ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్టు ఒక స్టిచ్ చేసుకోవాలి. ముందు రబ్ చేయండి, లేదంటే ఊడిపోతుంది. రబ్ చేసుకొని కుట్టేయాలి. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. 2 సైడ్లో కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా పట్టుకొని ఇది కూడా కుట్టేసుకోవాలి. లేదంటే ఇది లోపలికి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే మనం లోపల లైనింగ్ వేసినాం కదా. అదే ఫోమ్ షీట్ వేస్తే అట్లా కాదు. మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అట్లా తీసుకొని ఇది పోగులు బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్లో కూడా మనం హెమ్మింగ్ చేస్తాం కదా, దాని లెక్క అన్నట్టు. చూడండి బ్యాగ్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. దీన్ని పడేయకుండా ఇట్లా ఏదైనా డ్రెస్సులు ఇట్లా ఏదైనా పెట్టుకోనికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకోవాలి. నేను రిటర్న్ తీసేసుకున్నాను. ఎంత బాగుంది కదా. ఇది హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే హ్యాంగింగ్స్ పెట్టేస్తున్నాను. చిన్న చిన్న వస్తువులు పెట్టుకోనికైతే మస్తు ఉంటుందండి. దీన్ని మధ్యలో స్టిచ్ చేయండి ఖచ్చితంగా, డబ్బా షేప్లా అట్లా చేస్తేనే బాగుంటుంది. నేను ఏంటంటే దెబ్బ గుట్టేద్దాం మీకు చూపించాలన్న చెప్పేసి నేను వేయలేదు అన్నట్టు. హ్యాంగింగ్స్ 16 లేదంటే 18 ఎంతన్నా తీసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఒక 4 ఇంచెస్ అట్లా ఫోల్డింగ్ చేయడానికి పెట్టుకోసుకోండి. మధ్యలో నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోండి. మీకు సరిగ్గా కనిపిస్తలేదు అనుకుంటా. ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు 2 సైడ్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాగ్కి అటాచ్ చేయడం అంతే. నిజంగా బ్యాగ్ అయితే నేను ఫస్ట్ టైం కూడా మంచిగా వచ్చింది. నేను ఫ్లాప్ అవుతుంది అనుకున్నా కానీ మంచిగా వచ్చింది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ బయట మాత్రం మంచిగా ఉందండి. దీనికి అటాచ్ చేసుకోవడం అంతే. దీనికి జిబ్బర్ పెట్టలేదు నేను, ఎందుకంటే నా దగ్గర లేకుండే. జిబ్బు పెడితే మాత్రం బయట ఎక్కడైనా ఓనికి కూడా మంచిగా ఉంటుంది. లోపల జిబ్బు రానికి కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టలేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి బ్యాగ్స్ కూడా కుట్టి చూపిస్తానండి. ఇది ఎలా వచ్చిందో కూడా చెప్పండి. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుండా మళ్ళీ